హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. ఇందులో భాగంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, ఇజ్రాలు, హెచ్ఐవి బాధితులు కళాకారులకు నెలకు 4,000, దివ్యాంగులకు 6,000, కిడ్నీ తలసీమియా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000, పూర్తిస్థాయి వైకల్యం ఉన్నవారికి నెలకు 15,000కు పెంచి పంపిణీ చేస్తుంది. ప్రస్తుతం ప్రతి నెల 63 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు 2.7 కోట్లను ఖర్చు చేస్తుంది మన ఏపీ ప్రభుత్వం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పైలట్ ప్రాజెక్టుగా తనిఖీ. గత వైసీపీ పాలనలో దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో భారీగా అనర్హులకు పెన్షన్ ఇచ్చారనే కంప్లైంట్లు భారీగా వచ్చాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తొలిత విడతగా జిల్లాలో ఒక గ్రామ వార్డు సచివాలయంలో పరిధిలో తనిఖీ చేయనున్నారు. ఇందుకు పక్కగా మండలానికి చెందిన అధికారులు బృందాలుగా ఏర్పడి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అప్లోడ్ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ మంగళవారాలలో చేయాలని సెర్చ్ అధికారులు జిల్లాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇకపోతే అనర్హులుగా గుర్తిస్తే తొలగింపు తనిఖీల్లో వెల్లడైన వివరాల ఆధారంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునుంది. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేసే అంశాన్ని పరిశీలిస్తుంది. తనిఖీల్లో అనర్హులుగా తేలితే నోటీసులు ఇచ్చి వారి పింఛన్లను తొలగించనున్నది మన ఏపీ ప్రభుత్వం. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో భారీగా అనర్హులకు పింఛన్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అర్హులుగా చేసిన వాలంటీర్లు పింఛను వచ్చేలా చేసి అందులో కొంత కమిషన్ కూడా తీసుకున్నట్లు ఆరోపణలు అయితే రావడం జరిగింది. దీంతో త్వరలో ఏపీలో భారీ స్థాయిలో అనర్హులకు పింఛన్లు తొలగించనున్నారు మన ఏపీ ప్రభుత్వం. కొత్త పింఛన్ల మంజూరుకు కసరత్తు చేయడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల మొత్తాన్ని పెంచిన కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా దరఖాస్తులను ఆహ్వానించి పారదర్శకంగా తనిఖీ చేసి కొత్త పింఛన్లను మంజూరు చేయనుంది మన ఏపీ ప్రభుత్వం. కొత్త పింఛన్లను జనవరి నుంచి ఇచ్చేలా ప్లాన్ చేయడం జరిగింది. అలాగే ఒక నెలలో పింఛను తీసుకోకపోయినా మరొక నెలలో పింఛను ఇచ్చేలా, ఒకవేళ 2 నెలలు పింఛను తీసుకోకపోయినా 3వ నెలలో తీసుకునేలా ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇకపోతే డిసెంబర్ నెల పెన్షన్కు సంబంధించి డిసెంబర్ 1వ తేదీన ఆదివారం కావడంతో డిసెంబర్ 30నే పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం జనవరి నెల పెన్షన్లను మాత్రం జనవరి 1వ తేదీన ఇవ్వనుంది. ఎందుకంటే జనవరి 1వ తేదీ అనేది బుధవారం వచ్చింది. అందువల్ల పెన్షన్లు ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే జనవరి 1న ఆప్షనల్ హాలిడే ఉంది. ఒకవేళ అది సెలవుగా ఇవ్వాలనుకుంటే డిసెంబర్ 31నే పెన్షన్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అలా జరగకపోవచ్చని అధికారులు అంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.